నేను మీ ప్రజా గొంతుక రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈరోజు మనం బచ్చరంపేట మండలానికి పెయింటర్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన దేవరకొండ మల్లేశం గారితో ఉన్నాము. వారి మాటలలో తెలుసుకుందాం. వారికి ఎలాంటి కష్టాలు ఉన్నాయి, ఈ సంఘానికి గతంలో ఎలా జరిగింది, మరి ఇప్పుడు వారి ఎన్నిక తర్వాత వారి కష్టాలను ఏ విధంగా తీర్చుతారు, అంటే వారికి డెవలప్మెంట్కు అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు చేస్తారన్న విషయాన్ని వారి మాటలలో అడిగితే, జనగాం జిల్లా పెయింటర్స్కు బచ్చరంపేట మండల్ పెయింటర్స్కైనా జిల్లా అంతటి వరకైనా అందరూ వస్తురు పని చేయగలిగిర్రు. పేరు పేరున బచ్చరంపేట మల్లేశంను నేను బీహార్ వాళ్ళు వస్తుర్రు. బీహార్ వాళ్ళు వచ్చి మాకు చాలా పెయింటర్లకు చాలా ఇబ్బంది జరుగుతుంది, మాకు పని లేకుండా అవుతుంది. పేరు పేరున నేను ఒకటి కోరేది ఏంటంటే, చాలా మాకు ఇక్కడి లోకల్లో అందరికీ వాళ్ళు బీహార్ వాళ్ళు వచ్చుట్లా చాలా చాలా పనులు ఖరాబ్ అయిపోయినాయి, బతకలేకపోతున్నాం. మాకు మంచి కావాలని కొంచెం దయచేసి గవర్నమెంట్ను నేను కోరుకుంటున్నా. గవర్నమెంట్కు నేను ఎప్పుడైనా నా ప్రజలకైనా నా పెయింటర్లకైనా నేను జీవితాంతం నేను పాదాభివందనం. నేను ఇదొకటి గవర్నమెంట్ ఆలోచించి ఇదొకటి చర్య తీసుకొని మా పెయింటర్స్కు సపోర్టుగా మేము కార్మికులమని మేము కార్మికులమని మేము చెప్తున్నాము. చాలా ఇబ్బంది అవుతుంది, ఎక్కడెక్కడో పోతున్నారు. మళ్ళీ ఇంతవరకు వీళ్ళు వచ్చే వరకు మా పెయింటర్స్ ఇటు బొంబాయి కూడా ఇక్కడ వేరేది చాలా బొంబాయికి వెళ్ళిపోతున్నారు పనులు దొరకక. ఈ వరకు మేము బొంబాయికి పోయిన వాళ్ళమే, మాకు ఇక్కడ పెయింటర్స్గా మేము పని పొందినాం, పనులు చేసుకుంటున్నాం. వచ్చినాక కూడా ఇప్పుడు ఈ మధ్యలోనే ఇట్లాంటివి వచ్చి చాలా ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్కు పేరు పేరున నమస్కారాలు చేస్తున్నా, ఇంతటితో ముగిస్తున్నా. ప్రజల పేరున జిల్లా తరఫున అన్ని కులాలకు తల వంచి నమస్కారం చేస్తున్నా. అన్ని కుల పెద్దలకు మాకే ఇక్కడ వాళ్ళకే బీహార్ వాళ్ళకి కాక మన దిక్కు ఉన్న తెలంగాణ పిల్లలకే పని ఇప్పియాలని ప్రజలు నేను దయచేసి దండం పెట్టి చెప్పగలుగుతున్నా. అదొకటి మా తెలంగాణ పిల్లలకే ఎవరైతే బీహార్ వాళ్ళని ముదగురి మన ఊరి పిల్లల మన ఏరియా పిల్లలను కాపాడాలని నేను పాదాభివందనం చేస్తున్నాను. ఈరోజు బచ్చన్నపేట మండల పరిధిలో పెయింటింగ్ యూనియన్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా అధ్యక్షుడిగా శ్రీ మల్లేశం గారిని, ఉపాధ్యక్షుడిగా బెజగం మహేష్ గారిని, కార్యవర్గ సభ్యులంగా మేమందరం ఎన్నికయ్యాం. మా ఉద్దేశం ఒకటే, మేము వలసపోకుండా మేమున్న స్థలంలోనే మాకు ఉపాధి కావాలని మేము కోరుకుంటున్నాం. వలస వచ్చిన కార్మికులకు కాకుండా స్థానికంగా ఉన్న మేము పనిమంతులమే, పని చేయగల సమర్థులమే. కాబట్టి మమ్మల్ని గుర్తించి మాకు ఉపాధి కల్పించాలని బచ్చన్నపేట ప్రాంత వాసులకు, బచ్చన్నపేట మండల పరిసర ప్రజలందరికీ మేము మా సంఘం తరపున జిల్లా వ్యాప్తంగా వినమ్రంగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే మేము వలస వెళ్ళి బ్రతికే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా ఇతర రాష్ట్రాల వారు వచ్చి ఉపాధి పొందుతున్నారు. వాళ్ళను కూడా మేము ఏమనే పరిస్థితి లేదు. దాని గురించి ప్రభుత్వమే ఆలోచన చేయాలి. కానీ ప్రభుత్వానికంటే ముందు ఇక్కడ స్థానికంగా ఉన్న ఇంటి యజమానులు ఆలోచించి మా పరిసర ప్రాంత పెయింటర్లు, మా వాళ్ళు, మా ఇంటి పక్క వాళ్ళని ఆలోచించి మాకు పని అప్పచెప్తే మేము ఎలాంటి లోపం లేకుండా, పనిలో లోపం లేకుండా మేము పని చేయగలమని మేము ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి చేతులెత్తి తెలియజేస్తున్నాం. మా పనిలో ఏమైనా లోపాలుంటే మమ్మల్ని పిలిపించుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడితే దాన్ని కూడా సరిచేసే విధంగా మేము చూసుకుంటాం. కాబట్టి వలస వచ్చిన కార్మికులకు కాకుండా స్థానికంగా ఉన్న మాకే పని అప్పజెప్పి మా వలస బ్రతుకులను నివారించాలని ప్రతి ఒక్కరిని